తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 7న అసెంబ్లీ సమావేశాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టుగా సమాచారం. బీసీ రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ కేంద్రానికి అప్పీల్ చేయాలని చెప్పి శాసనసభలో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇటీవల ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఇప్పటికే పూర్తిగా అధికారులు ఫైనల్ రిపోర్ట్ని రెడీ చేశారు. ఈ తుది నివేదికను 2025 ఫిబ్రవరి 2న కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించబోతున్నారు. కులగణన సర్వే రిపోర్టుపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించి తుది నివేదికను ఆమోదం కోసం కేబినెట్కు పంపనుంది. 2025 ఫిబ్రవరి 5వ తేదీన కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అయ్యి కులగణన సర్వే రిపోర్టుపై చర్చించి ఆమోద ముద్ర వేయనుంది. అనంతరం ఫిబ్రవరి 7న ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి కులగణన నివేదికపై సభలో చర్చించి అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలపనున్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభం కానుంది. 100 ఏళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా నూతన భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్గంజ్ ఉండగా నూతన ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. నూతన ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భూమి పూజ చేయనున్నారు. 2000 పడకల సామర్థ్యంతో మొత్తం 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రి నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణం నించిన ఈ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రులను తలదిల్లా నిర్మించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ విలువల సవరణ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలు సవరించాలని ఉత్తర్వులు పేర్కొంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆ సవరించిన విలువలు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సుసూర్య ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువల పెంపు, తగ్గింపు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది. గుంటూరులో రాత్రి అయినా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఏడాది ఆగస్టు 1న, గ్రామీణ ప్రాంతాల్లో 2 ఏళ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ విలువలు, స్ట్రక్చర్ విలువలను సవరించాలి. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక రివిజన్ పేరుతో విలువలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపింది. వీటిపై సమీక్షించిన కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలి అని చెప్పి నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 15 ప్రాజెక్టులకు సంబంధించి 44,776 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 19,580 ఉద్యోగాల కల్పన జరగనుంది. 3 నెలల్లో ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్, బీపీసీఎల్ వంటి భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అల్లూరు జిల్లాలో 2,300 మెగావాట్ల ప్రాజెక్టు నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. 14,328 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లాలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును మెగా ఇంజనీరింగ్ ఏర్పాటు చేయనుంది. 10,300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మెయిల్ సంస్థ ప్రతిపాదన సమర్పించింది. అనంతపురం సత్యసాయి జిల్లాలో 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు ఆస్పరి లిమిటెడ్కు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. దేశంలో తొలిసారిగా మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలో నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ 9553000009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ అకౌంట్కు వెరిఫైడ్ ట్యాగ్ ఉంది. పౌర సేవలు అందివ్వడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ ప్రభుత్వం తీసుకొచ్చింది. వాట్సాప్ గవర్నెన్స్ చంద్రబాబు 2.0 పనితీరుకు మరో మైల్ రాయి అన్నారు నారా లోకేష్. సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటివరకు ఎవరూ చేయని విధానానికి శ్రీకారం చుట్టామని, 80% సేవలను సెకండ్లలోనే అందిస్తామని తెలిపారు. 2వ విడతలో టీటీడీ దర్శనం టికెట్లను అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వమే వినియోగదారుడికి ఫోన్ చేసి పరిష్కరించే విధానాన్ని తీసుకురాబోతున్నామన్నారు. సీఎం చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మోడీ ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు మద్దతు ఉపసంహరించుకోవాలని లేఖలో తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉంటే ఎంత అభివృద్ధి అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నారు. హోదా ఉంటే కేంద్రమే 30% నిధులు రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుందని ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. అయితే రాష్ట్రంలో పెట్టుబడుల కోసం దావోస్ చుట్టూ తిరగడం కాదని, హోదాతో రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడతాయనే విషయాన్ని గ్రహించాలని షర్మిల లేఖలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ చేపట్టే ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ను వైసీపీ నేతలు విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఇళ్లేళ్ల అప్పిరెడ్డి, విద్యార్థి విభాగం నేతలు పాల్గొంటూ చైతన్య, రవిచంద్ర సహా పలువురు నేతలు పోస్టర్ని రిలీజ్ చేశారు. 3,900 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదని, దీనివల్ల విద్యార్థులు కూలీలుగా మారిపోతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ఇన్ఛార్జి మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఏపీలో జరిగే 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల్లో
కార్యాచరణపై లోకేష్ మంత్రులతో చర్చించారు. సాధారణ ఎన్నికలను తీసుకున్నట్టే ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా సీరియస్గా తీసుకుని పనిచేయాలన్నారు లోకేష్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించాలని మంత్రులకు సూచించారు. సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్గా తీసుకోవాలన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులను వివరించాలని పేర్కొన్నారు. కేవలం 7 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు, రాబోతున్న ఉద్యోగ అవకాశాల గురించి ప్రచారం చేయాలని ఇన్ఛార్జి మంత్రులకు నారా లోకేష్ తెలిపారు. 7 ఏళ్ల తర్వాత ప్రజాప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీ, ఫీజు రీఎంబర్స్మెంట్, బకాయిలు చెల్లింపులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు మంత్రి. వాటిని ప్రజలకు తెలియజేయాలని కోరారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశం ఆరంభమైన కొద్దిసేపట్లోనే రసాబసుగా మారింది. మేయర్ ముందుగా బడ్జెట్ ప్రవేశపెడదామని ప్రకటించగా దీనికి బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్పై కాకుండా ప్రజా సమస్యలపై మొదటి చర్చించాలనే డిమాండ్తో ఈ 2 పార్టీల కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు తీసుకుని మేయర్ పోడియం వద్దకు వెళ్ళగా కాంగ్రెస్ కార్పొరేటర్లు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ కార్పొరేటర్లు సీసీఎన్ రెడ్డి, బాబా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ సభ్యుల నుండి ప్లకార్డులు లాక్కొని చేశారు. దీంతో 2 పార్టీల మధ్య వాగ్వాదం ముదిరి తోపులాటకు దారితీసింది. తెలంగాణలో 3వ వంతు జనాభాను జీహెచ్ఎంసీ పాలిస్తుందని, రాజకీయాలకు అతీతంగా ప్రజల బాధ్యతను తీసుకోవాలన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సంకుచితత్వానికి పోకుండా అవసరమైన చోట నిధులు ఇవ్వాలన్నారు. నగరంలో కనీస సౌకర్యాలకు నోచుకోని ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. బడ్జెట్ ఎంత, ఖర్చులు, రాబడి అనేది పక్కన పెట్టి సమస్యలపై దృష్టి పెట్టకపోతే నగరం మసకబారుతుందని అన్నారు. జీహెచ్ఎంసీ బాధ ఏంటో నాకు తెలుసు అని, పాత కాంట్రాక్టర్లకే బిల్లులు రాకపోతే కొత్త కాంట్రాక్టర్ ఎలా వస్తారు అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కంటే కార్పొరేటర్లకు రీచ్ ఎక్కువగా ఉంటుందని, పేదల్లో నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నారు. కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదని, ఉస్మానియా హాస్పిటల్ ఉన్న చోటనే గొప్ప హాస్పిటల్గా కట్టొచ్చు అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం గొంతెత్తి ఎక్కువగా నిధులు తేవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఎంపీలకు పిలుపునిచ్చారు. ఇందుకు ఈ సెషన్ పూర్తిగా వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టేందుకు పోరాటం చేయాలని, ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, RRR రోడ్ పనులు, నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా తదితర పనులు వెంటనే చేపట్టేందుకు ఎంపీలు కృషి చేయాలని ఆయన అన్నారు. ఆర్థిక పరిస్థితుల్లో తెలియక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని, అబద్ధపు హామీలతో గెలిచిందని శాసన మండలి ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదనాచారి అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలతో అది తేటతెల్లమైందన్నారు. స్పీకర్ ప్రకటనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలపై చేతులెత్తేసిన అర్థమవుతుందన్నారు. సీఎం, మంత్రులు కూడా గ్యారంటీలపై పొంతం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేస్తారని అడిగితే ఆర్థిక పరిస్థితిపై తమకు అవగాహన ఉందని భట్టి సహా కాంగ్రెస్ నేతలు అన్నారని, ఇప్పుడేమో ఒక్కోదానికి ఎగనామం పెడుతున్నారన్నారు. అప్పుల గురించి కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసిందని, ఏడాది పాలనలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1,43,000 కోట్ల రూపాయల అప్పులు చేసిందని ఆరోపించారు. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పంచాయతీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు పీసీసీ సిద్ధమైంది. ఇటీవల పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ల మధ్య ఘర్షణ తలెత్తే ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ మేరకు కమిటీ పటాన్చెరులో పర్యటించి పూర్తిస్థాయి వివరాలు సేకరించింది. ఆపై ఇరువురిని గాంధీ భవన్కి రావాలని కమిటీ ఆదేశించింది. దీంతో 2 రోజుల కిందట నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ గాంధీ భవన్కి వచ్చారు. అతని నుంచి కమిటీ అభిప్రాయాలు సేకరించింది. కాగా మహిపాల్ రెడ్డి తనకు 2 రోజుల సమయం కావాలని కోరినట్టు తెలిపారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన మహిపాల్ రెడ్డి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ రెడ్డి ఇంట్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పటాన్చెరులో నెలకొన్న పరిస్థితులను మహిపాల్ రెడ్డి కమిటీకి వివరించినట్టుగా తెలిసిందే. వైసీపీలో ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో అధిష్టానం హయమైన్లో పడింది. విజయసాయిరెడ్డి తర్వాత మరో కీలక నేత పార్టీ మారబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ పార్టీ మార్పు వార్తలపై మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ జగన్ తన ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపాడేశారు. గతంలోనూ నాపై ఈ తరహాలో ప్రచారం చేశారని మండిపడ్డారు. ఒడిదుడుకులు ఎదురైనా ఎదుర్కొంటాను కానీ వైసీపీని మాత్రం వీడే ప్రసక్తే లేదన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రజల్లో ఆదరణ కోల్పోయిందని వివరించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న విధానాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఘోర తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది మరణించారని, 60 మంది దాకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. కాగా యూపీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ ప్రకటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. కుంభమేళా తొక్కిసలాటలో 300 మంది చనిపోతే 30 మంది మాత్రమే మరణించారని యూపీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాయి. అధికారం చేపట్టి 420 రోజులైనా 420 హామీలను నెరవేర్చకపోవడంపై గులాబీ నేతలు భగ్గమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాల వద్ద నిరసనలకు దిగారు. సూపర్ 6 పథకాల అమలుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 పథకాలు ఇప్పుడు అవి సాధ్యం కాదని చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కడప జిల్లా సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆనాడు జగన్ ఇస్తే పప్పులు బెల్లాలు అని ఎద్దేవా చేసిన మీరు ఇప్పుడు ఎందుకు సూపర్ 6 పథకాలను అమలు చేయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేగం పెంచింది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో ఉన్న ప్రభుత్వం అందుకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల్లో ఓటర్ జాబితాను మరోసారి అప్డేట్ చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కసరత్తు చేస్తోంది. గత ఏడాది 86 గ్రామ పంచాయతీల సమీపంలో కార్పొరేషన్లు విలీనం చేయడం లేదా కొత్త మున్సిపాలిటీ చేయడం, సమీప మున్సిపాలిటీలు విలీనం చేశారు. ఆ గ్రామాలను తీసేసి ఆయా మండలాలు కొత్త ఓటర్ జాబితాను గ్రామం వార్డుల వారీగా తాజాగా ప్రకటించాల్సి ఉంటుంది. హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదంపై పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఇప్పటివరకు అధికారులు తనకు ఎందుకు నివేదిక ఇవ్వలేదని అధికారులను మంత్రి జూపల్లి నిలదీశారు. తక్షణమే ప్రమాద బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం సచివాలయంలో మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ టూరిజం బోట్లో బాణసంచా ఎలా అనుమతించారని ప్రశ్నించారు. బాధ్యులైన సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేసే ప్రొఫెసర్ల వయోపరిమితి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 60 నుంచి 65 సంవత్సరాల వరకు వయోపరిమితిని పెంచారు. ఈ మేరకు గురువారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం యూనివర్సిటీల్లో పనిచేస్తూ యూజీసీ స్కేల్ పొందుతున్న టీచింగ్ స్టాఫ్కు మాత్రమే ఈ నిబంధన అమలవుతుందని స్పష్టం చేశారు. క్షణికావేశంలో అన్నపై తమ్ముడు దాడి చేయడంతో అన్న మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా కోట మండలం జరుగుమల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని కోమరి కోటయ్యను తన తమ్ముడు మస్తానయ్య కథతో తలపై కొట్టడంతో కోటయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు కోటయ్యను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మృతిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మీదకు పోలీసులు కేర్ దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి పశుసంవర్ధక శాఖ ఏడీ తనను దూషించాడనే మనస్తాపంతో పెద్ద చెర్లోపల్లి మండలంలో వెంగళాయపల్లికి చెందిన అసిస్టెంట్ వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. వెంకటేష్ మాట్లాడుతూ కనిగిరి శ్రీనివాస్ రెడ్డి తనపై అనుకూడని పదాలు వాడి ఇష్టానుసారంగా తిట్టడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగినట్టుగా తెలిపాడు. విషయం తెలుసుకున్న వెటర్నరీ అసిస్టెంట్ల రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాల ముందు నియోజకవర్గంలోని ఏహెచ్లు ధర్నా నిర్వహించారు. కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న అతన్ని వెంకటేశ్వర్లను పరామర్శించారు. అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. నంద్యాల జిల్లా డోన్లో అల్లరిముక్కలు వేరంగా సృష్టించారు. ఓ యువకుడిపై కొందరు అల్లరిముక్కలు దాడికి పాల్పడ్డారు. పట్టణంలోని పాత బస్టాండ్ దగ్గర అందరూ చూస్తుండగా యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇంత జరిగిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోగలవడం స్థానికులు అంటున్నారు. డోన్లో ఇలాంటి సంఘటనలు ఏమీ కొత్త కాదని, యువకులు కావాలనే దాడులకు దిగుతారని స్థానికులు అంటున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో 24 కిలోల గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి కూకట్పల్లికి తరలిస్తుండగా వీటిని పట్టుకున్నామని ఉత్తరప్రదేశ్కు చెందిన గోర్ సాహాను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. విద్యార్థులు హాస్టళ్లు ఎక్కువగా ఉండే కూకట్పల్లి ప్రాంతంలోని ఓ టీ స్టాల్లో ఈ ముఠా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న చాక్లెట్ల విలువ 2 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. చిత్తూరు పట్టణం దొడ్డిపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. కాలనీలోని ఎంజీ సెల్వరాజ్ ఇంటి తాళం పగలగొట్టడానికి దొంగతనానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు 19 లక్షల విలువ కలిగిన బంగారు, వెండి ఆభరణాలు మరియు నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసును సవాల్గా స్వీకరించిన పోలీసులు నిందితుల చిట్టా బయటపెట్టారు. కాగా నిందితులు తరచూ దొంగతనాలకు పాల్పడుతూ జల్సాలు చేస్తుంటారని పోలీసులు తెలిపారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగునూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ పరిధి సమీపంలోని అడవుల్లో భూమిని కొట్టేశారని చిత్తూరు టీడీపీ నాయకులు అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ సామ్రాజ్యం నిర్మించారన్నారు. సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు.
రెవెన్యూ రికార్డుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి 75 ఎకరాలకు సంబంధించిన భూమి వివరాలను ప్రజలకు చెప్పి క్షమాపణలు కోరాలని అన్నారు. పెద్దిరెడ్డి ఆటలు సాగనివ్వమని చంద్రగిరి పూతలపట్టు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్ స్పష్టం చేశారు. వైసీపీ పార్టీలో నెంబర్ 2గా కొనసాగుతున్న పెద్దిరెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వ అటవీ భూములను కబ్జా చేసిన ఘనుడని మండిపడ్డారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై అసత్య ఆరోపణలు చేయడం, అమర్యాదగా మాట్లాడడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. చిత్తూరు ప్రధాని విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్సీ అడిషనల్ డైరెక్టర్ మూర్తి తెలిపారు. చిత్తూరు డిఆర్డీఏ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. చేతి వృత్తుల వారికి జీవనోపాధులు కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందన్నారు. ప్రధానంగా చేతి వృత్తిదారుల నైపుణ్యాన్ని, ఆదాయ మార్గాలు పెంచాలనే సదుద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. టీఎంసీఎల్తో మల్లన్న సాగర్ ఏర్పాటు అవసరం లేదని, పరిధిని తగ్గించి నిర్వాసితుల సంఖ్య తగ్గించాలని అప్పటి ప్రభుత్వానికి ఎంత చెప్పినా పట్టించుకోలేదని ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపించారు. ఈ విషయంపై జస్టిస్ ఘోష్ కమిటీ ఎంక్వైరీ కొనసాగుతుందని ఆయన తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో మల్లన్న సాగర్ నిర్వాసితులపై కొన్ని మల్లారెడ్డి రాసిన గూడు చెదిరింది అనే కవితా సంపుటి పుస్తకావిష్కరణలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంథాలయ చైర్మన్ కేడన్ లింగమూర్తితో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. విశాఖ జిల్లా భీమిలిలో అర్ధరాత్రి మంగళ కత్తితో ఒకరిపై దాడి కలకలం రేపింది. భీమిలి మండలం చేపల ఉప్పాడ గ్రామం పుక్కళ్లపాలెం ప్రాంతంలో వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి బార్బర్ కత్తితో దాడి చేసి గాయపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భీమిలి మండలం పుల్లలపాలెం గ్రామానికి చెందిన పుక్కళ్ల దాసు, అదే ప్రాంతానికి చెందిన వాసుపల్లి నవీన్ల మధ్య బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న కత్తితో నవీన్ తొడపై, వీపై బలంగా దాస్ దాడి చేసి గాయపరిచాడు. దీంతో నవీన్ను చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలో అనధికారికంగా వేసిన లేఅవుట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తొలగించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. కావలి మున్సిపాలిటీ పరిధిలోని గాయత్రీనగర్లో వేసిన ఎలాంటి అనుమతి లేని లేఅవుట్లో ఉన్న రాళ్లు, డ్రైన్లు తొలగించడం జరిగిందన్నారు. ఇంకా మున్సిపాలిటీలో అనధికారికంగా ఉన్న లేఅవుట్లు పరిశీలిస్తున్నామని, త్వరలోనే వాటిని కూడా తొలగిస్తామన్నారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండల పరిధిలో లాల్మాన్పల్లె గ్రామంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ఎంపీడీఓ మోహన్ కుమార్, ఏపీడీ ప్రసన్న, ఏపీఓ నాగ సులోచన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీడీఓ మోహన్ కుమార్ మాట్లాడుతూ మాస్టర్లలో పనికి వచ్చిన వారికి మాత్రమే హాజరు చేయాలనే ఫీల్డ్ అసిస్టెంట్ ఉస్మాన్ మరియు సీనియర్ మెటిల్ నిర్మల్ జిల్లా రుణాల రికవరీ విషయంలో నిర్లక్ష్యం చేయరాదని డిఆర్డీఓ విజయలక్ష్మి అన్నారు. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ పరిధిలో 7 మండలాల ఐకేపీ, ఏపీఎంసీసీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు మండలాల వారీగా స్త్రీనిధి రుణాలు, బ్యాంకు లీకేజీలు, రుణాల రికవరీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఐకేపీ సిబ్బంది క్షేత్రస్థాయిలో వెళ్లి స్వయం సహాయక సంఘాలతో, మహిళలతో కలిసి చర్చించాలన్నారు. మొక్కుబడిగా విధులు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. రుణాలు ఇప్పించడంలో, రికవరీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు చేపడతామన్నారు. మార్చి 31లోపు రుణాలు రికవరీ అయ్యే విధంగా చూడాలని సూచించారు. సంగీతం పూర్వజన్మ సుకృత ఫలమని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి అన్నారు. తనకు ఎన్నో గొప్ప సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. గురువారం గండిపేటలోని తన నివాసంలో ఆయన ప్రముఖ ప్రవచనకర్త, తన గురువు దైవజ్ఞ శర్మతో కలిసి యూకే హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పియానోయిస్ట్ అవార్డును టీఎస్ సతీష్కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ మంచి సినిమాల్లో తనకు మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృత ఫలంగా భావిస్తున్నట్లుగా తెలియజేశారు. పియానో వాయించడం అంత సులువైన విషయం కాదన్నారు. తన తండ్రి పియానో అద్భుతంగా వాయించేవారిని, తనకు కూడా అలాంటి అదృష్టం రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి పాటను తన చిత్తశుద్ధితో కంపోజ్ చేస్తున్నట్లు వివరించారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కుమరయ్య ఉపాధ్యాయులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు లేవని ఆరోపించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టభద్రుల గొంతుకను మండలికి పంపండి అని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేయలేదని బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో పట్టభద్రులు ఆలోచించాలని కోరారు. రైతులకు రుణమాఫీ పూర్తిగా జరగలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టభద్రులను పట్టించుకోలేదని అందుకే ఫామ్ హౌస్కు పంపారు అన్నారు.